అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? మరి నిన్న చక్కటి లెసన్ చెప్పుకున్నాం కదా. ఈరోజు కూడా మరి మాకు ఎగ్జామ్ ఉందండి. నేను దాని మీదే చెప్పాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే నేను కూడా మీతో చెప్తే మీకు అర్థమవుతుంది, నాకు కూడా ఇంకా గుర్తుంటుంది కదా అని. అయితే విజ్డమ్ లిటరేచర్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అదే జ్ఞాన సాహిత్యం గురించి. అందరూ కూడా ముందుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఇదిగో ఈరోజు మేము నేర్చుకుంటూ ఉండగా ఇదిగో జ్ఞానముతో నింపండి యేసయ్య తండ్రి. చదువుతున్నవన్నీ కూడా జ్ఞాపశక్తితో మమ్మల్ని నేను అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయమని, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అయితే జ్ఞాన సాహిత్యం గురించి చెప్తానండి. ఈ విజ్డమ్ లిటరేచర్ అనేది మరి బైబిల్ గ్రంథాల సమాహారాన్ని ఏదైతే దేవుని ప్రజలు ఉన్నారో వారు ఆయన చిత్తానుసారంగా విజయవంతంగా నిజాయితీగా జ్ఞానయుక్తంగా ఈ 4 రకాలుగా ఎలా జీవించాలో వివరిస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాన సాహిత్యం అనేది, ఈ విజ్డమ్ లిటరేచర్ అనేది దేవుని బిడ్డలైన వారు ఆయన చిత్తానుసారంగా విజయవంతంగా నీతిగా జ్ఞానయుక్తంగా ఈ 4 విధాలుగా వారు ఎలా జీవించాలో ఆ విషయాలని ఇది సూచిస్తుందండి. సో ఈ విధంగా మనం జ్ఞాన సాహిత్యాన్ని నేర్చుకున్నాం కదా. అయితే బైబిల్ గ్రంథాల్లో మనకి జ్ఞాన సాహిత్యానికి అనుబంధించే గ్రంథాలు ఏమిటి అనేది నేను వివరిస్తానండి. మొట్టమొదటిగా యోబు గ్రంథము, నెక్స్ట్ సామెతలు, నెక్స్ట్ ప్రసంగి, పరమగీతము, సొలొమోను జ్ఞాన గ్రంథము, సిరాక్ గ్రంథము. ఇవన్నీ కలిపితే ఎన్ని గ్రంథాలు వచ్చినాయండి? 7 గ్రంథాలు వస్తాయండి. యోబు, సామెతలు, పరమగీతం, ప్రసంగి, సిరాక్ గ్రంథము, సొలొమోను గ్రంథము. అయితే ఈ సొలొమోను గ్రంథము, ఈ సిరాక్ గ్రంథము, ఈ 2 కూడా ఈ ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకానికి సంబంధించినవండి. సో ఈ రీతిగా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే మీకు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నానండి. ఈ విజ్డమ్ లిటరేచర్ అనేది కూడా ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే విధంగానే, అంటే పాత నిబంధనలు ఉన్న గ్రంథాల విషయం మీదే నేను చెప్తున్నానండి. అయితే మనం నేర్చుకున్నాం కదండి తోరా అవన్నీ గ్రంథాలు ఏమిటి, నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలు ఏమిటి, హిస్టారికల్ బుక్స్ ఏమిటి, నెక్స్ట్ పోయట్రీ బుక్స్ ఏమిటి, అవన్నీ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు అది ఒకసారి మళ్ళీ చెప్దాము. ఒక డివిజన్, నెక్స్ట్ బుక్స్ పర్పస్, ఏ విధంగా మనం డివిజన్ చేసాము, ఏ బుక్స్ని మనం డివిజన్ చేసాము, అవి ఏ పర్పస్లో అనేది కూడా నేర్చుకుందామండి. ఫస్ట్గా తోరా ఏంటండి? తోరా అంటే ఏంటి? 5 గ్రంథాలు చెప్పాను కదండి. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం 5 కాండాలు. 5 కాండాలు కూడా దేవుని కమాండ్మెంట్స్, దేవుని కన్వీనియంట్ గురించి వివరిస్తున్నాయండి. నెక్స్ట్ హిస్టారికల్ బుక్స్ ఏంటండి? జోషువా నుండి ఎస్తేర్ అంటే ఇజ్రాయేల్ చరిత్రను వివరిస్తుంది. నెక్స్ట్ మూడోది పోయట్రీ, విజ్డమ్ ఆర్ పోయట్రీ, జ్ఞాన గ్రంథాలు, కీర్తనలు, యోబు, సామెతలు, పరమగీతము, ప్రసంగి, ఇవన్నీ కూడా వస్తాయి కదండి. ఈ రీతిగా ఇవన్నీ కూడా థియోలాజికల్గా ఎలా జీవించాలి, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో ఏ విధంగా మనం అలవరుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వివరిస్తాయండి. నెక్స్ట్ లాస్ట్ది ప్రొఫెట్స్ అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలండి. ఇవి ఏంటంటే ఇజాక్ నుంచి మలాఖీ వరకు కూడా ప్రవక్తల గ్రంథాలండి. ఇక్కడ దేవుడు మాటలు ప్రవక్తల ద్వారా మాట్లాడే విధంగా పర్పస్లో వీటిని డివైడ్ చేశారండి. దేవుడు ప్రవక్తల ద్వారా అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం, ఈ విధంగా ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ పుస్తకాలన్నీ కూడా ఈ విధంగా డివిజన్ చేసి, అవి ఏ బుక్స్ డివిజన్ చేసి ఏ పర్పస్ యందు వీటిని డివిజన్ చేశారు అన్నది కూడా ఇప్పటివరకు అర్థమైంది కదండి. ఇప్పటివరకు అర్థమైందండి. విజ్డమ్ లిటరేచర్ అనేది అది జ్ఞాన సాహిత్యము, అది దేవుని ప్రజలకు విజయవంతంగా చిత్తానుసారంగా నిజాయితీగా జ్ఞానయుక్తంగా ఈ 4 విధాలుగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. తర్వాత ఈ జ్ఞాన సాహిత్యం అనేది మనకి ఎన్ని విధాలుగా అంటే యోబు గ్రంథం అని,
పరమగీతము, ప్రసంగి, ఇంకా సొలొమోను గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, సిరాక్, సామెతలు ఇవన్నీ కూడా వస్తాయండి. మొత్తం 7 వస్తాయి. కీర్తనలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్, రోజువారీ జీవితంలో దేవుని సత్యాన్ని మనం ఆచరించినట్లయితే మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయండి? మనం ఏ విధంగా బాధలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి, నేను ఇతరులతో ఎలా మాట్లాడి, నేను ఎలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, తర్వాత నిత్య జీవితంలో నేను దేవుణ్ణి ఎలా గణపరచాలనేది మనకి రోజువారీ జీవితం. అదే విశ్వాస పోరాటంలో మనకి ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి. జీవిత పరమార్థం ఏమిటి, అసలు నీతిమంతులు ఎన్ని బాధలు పడతారు, నిజమైన విజయం అంటే ఏమిటి, ఇతరులతో దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా విశ్వాసపరమైన క్వశ్చన్స్ అండి. ఈ విధంగా మనం ఇక్కడ వరకు అర్థమైందండి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా, జ్ఞాన సాహిత్యం యొక్క లక్షణాలు. జ్ఞాన సాహిత్యానికి ఉన్న లక్షణాలు చెప్తున్నానండి. ఇవి 5 ఉంటాయి. మొట్టమొదటిగా వచ్చి ఈ ఆచరణలో పెట్టేవి, ఏదైతే మనం ఆచరణలో ఉపయోగిస్తామో వాటిని జ్ఞాన సాహిత్యాలు అంటారు. విద్య రూపంలో ఉంటాయి ఈ జ్ఞాన సాహిత్యాలు. ఇంకొకటి అందరికీ కూడా వర్తిస్తాయండి. జ్ఞాన సాహిత్యాలు అనేవి లక్షణాలు అందరికీ వర్తిస్తాయి. నెక్స్ట్, నైతిక విలువలు నేర్పిస్తాయి. నెక్స్ట్, దేవునిపై కేంద్రీకృతమైనది, దేవుని మీద ఆధారపడే విధంగా విద్య రూపంలో ఉండడం, ఇంకా ఆచరణలో ఉండడం, అందరికీ కూడా వర్తించడం, ఈ 5 రకాలు కూడా వాటి లక్షణాలండి. మళ్ళీ చెప్దామా? జ్ఞాన విద్య రూపంలో ఉండడం, అందరికీ వర్తించడం, ఆచరణ రూపంలో ఉపయోగపడడం, తర్వాత దేవునిపై కేంద్రీకృతమై ఉండడం, నెక్స్ట్ నైతిక విలువలు నేర్పించడం, ఈ 5 కూడా వాటి లక్షణాలండి. ఇప్పుడు జ్ఞాన సాహిత్యం యొక్క ముఖ్య రూపాలు చూద్దామండి, ముఖ్య రకాలు చూద్దాము. ఇవి ప్రధాన 5 రకాలు ఉన్నాయండి. ముఖ్య రూపాలు చూద్దాము. ఇవి 7 ఉంటాయండి ముఖ్య రూపాలు. ఏంటంటే సామెతలు, సంభాషణలు, ఉద్దేశములు, సూక్తులు, చింతనములు, ప్రేమ కవిత్వం. చింతనలు, ప్రేమ కవిత్వం ఇవన్నీ కూడా కలిపి 6 కలిపి రూపాలు, ముఖ్య రూపాలు జ్ఞాన సాహిత్యం యొక్క ముఖ్య రూపాలండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ముఖ్య రూపాలు వచ్చి సామెతలు, సూక్తులు, సంభాషణ, ఉద్దేశములు, ప్రేమ కవిత్వం, ఇంకొకటి ఉంటుందండి ప్రేమ కవిత్వం, ఇంకా చింతనలు, ఇవన్నీ కలిపి వాటి రూపాలండి. అయితే ముఖ్య మూలం ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానముకు మూలం అంటే అది కీర్తనలు. జ్ఞానముకు మూలం అంటే అది కీర్తనలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం అంటే అది సామెతలు. మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అనియు అంటే అది యెషయా గ్రంథంలో రెఫరెన్స్ అండి. 28 అధ్యాయం 28వ వచనం. మరి యెహోవా యందు ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వలెను మానవ కోటికి ఇదే విధి అని చెప్పడం ప్రసంగి గారు. ఈ 4 విధాలు ఇదే వాక్యాన్ని 4 దాంట్లో చూసామండి. తెలివికి మూలము అన్నప్పుడు కీర్తనలు, తెలివికి మూలము అనేది సామెతలు, జ్ఞానమునకు మూలము అనేది కీర్తనలు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అనియు అంటే యెషయా గ్రంథం. మొత్తం సమస్తాన్ని మానవ కోటికి విధి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ప్రసంగి. ఈ విధంగా మనం వీటిల్ని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, జ్ఞాన సాహిత్యం గురించి చెప్తున్నాను. ఈ జ్ఞాన సాహిత్యం దేవుని పట్ల భయభక్తులు, వెలుగులోని మానవ అనుభవాలను విశ్లేషణగా, దైవభక్తితో కూడిన జీవితాన్ని గడిపే విధానములో ప్రజలకు బోధించడాన్ని ప్రయత్నిస్తుంది అని ఒక ఆయన చెప్పారండి. ఆయన పేరే ట్రెంఫర్ లాంగ్మ్యాన్. ఈయన ఏం చెప్పారంటే జ్ఞాన సాహిత్యం అనేది మానవ రూపాన్ని, మానవ విశ్లేషణని, అలానే మానవ అనుభవాలని, దైవభక్తితో ఏ విధంగా జీవించాలన్నది మనకి ఇది వర్తిస్తుందని ఈ ట్రెంఫర్ లాంగ్మ్యాన్ అనే ఆయన చెప్పారండి.
జ్ఞాన సాహిత్యం అనేది హెబ్రీ పదం అంటే ఇది రెండు విధాలుగా జ్ఞాపశక్తిని, ధ్యానాన్ని రెండిటికి వర్తిస్తుంది. అయితే ఈ తద్వారా జ్ఞాన బోధన మరింత ప్రభావితం అవ్వడం అనేది జరిగిందండి. ఇది ఎవరు చెప్పారంటే బ్రూసీ కే వాల్కే గారు చెప్పారు. బ్రూసీ కే వాల్కే గారు చెప్పారు. ఇందాక ఆయన ఏమో మానవ స్వభావాన్ని, దైవభక్తితో ఎలా ఉండాలో, మానవ విధానాన్ని, విశ్లేషణని ప్రవహించడాన్ని టైమ్ ఫర్ లాగ్మెన్ చెప్తే హెబ్రీ పదంలో జ్ఞాపశక్తి, జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు? బ్రూసీ వాల్కే గారు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ జ్ఞానానికి సంబంధించిన హెబ్రూ పదం ఏంటంటే హోక్కా అని అర్థం. హోక్కా హెబ్రూ పదం ఏంటండి? జ్ఞానానికి సంబంధించింది హోక్కా అంటారు. తర్వాత నైపుణ్యం, వివేచనం మరియు అకార్డింగ్ టు ద గాడ్స్ ఆర్డర్, ఇవన్నీ కూడా దేవుని నియమాలు అనుగుణంగా జీవించే సాధనాలు, ఇవన్నీ కూడా సామర్థ్యం, వీటన్నిటిని కూడా నైపుణ్యం, వివేకం అని కూడా పిలుస్తారనమాట. హోక్కా హెబ్రీ పదము జ్ఞానం సంబంధించింది. హెబ్రీ పదం వచ్చేసి హోక్కా అని అర్థమండి. నెక్స్ట్ జ్ఞానం అనేది కేవలం మేధోపరమైన పరిజ్ఞానం మాత్రమే కాదు. జ్ఞానం అంటే మనకి దాని గురించి మేధోపరమైన జ్ఞానం ఒకటే కాదు అని ఇక్కడ చెప్తున్నారు. దేవుని పట్ల భయభక్తులు ఏంటండి? దేవుని పట్ల భయభక్తుల్లో జీవించే ఆచరణాత్మక నైపుణ్యం. ఓన్లీ అది జ్ఞానం ఒకటే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాటి యందు జీవించి ఆచరణాత్మకంగా ఉండే నైపుణ్యాన్నే ఇక్కడ ఏమంటారండి? మేధోపరమైన పరిజ్ఞానం అని అన్నారు. జ్ఞానం అనేది విభిన్నంగా ఉంటుందండి. దేనికి? విజ్ఞానానికి. జ్ఞానం వేరు, విజ్ఞానం రెండు భిన్నంగా ఉంటాయి. జ్ఞానం అనేది విజ్ఞానానికి భిన్నంగా ఉంటుందండి. సో జ్ఞానం అనేది జీవించే కళకు సంబంధించినది. దేవుడు స్థాపించిన సృష్టి క్రమాన్ని మనం చూసి ఆ సృష్టి క్రమాన్ని మనం అనుసరిస్తూ అనుగుణంగా విజయవంతంగా మనం దేవునితో ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అని గడపడాన్ని మనుషులు అలా గడపడానికి జ్ఞాన సాహిత్యం ముఖ్య లక్షణం అని ఒకరు చెప్పారండి. ఆయనే గెర్హార్డ్ వాన్ రాడ్ అనే ఆయన చెప్పారు. అంటే ఈ సృష్టి క్రమాన్ని, ఈ సృష్టిలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉండడమే జ్ఞాన సాహిత్య లక్షణం, అదే అని చెప్పి ఈయన చెప్పారండి. గెర్హార్డ్ వాన్ రాడ్ అనే ఆయన ఈ విధంగా ఈ ముగ్గురు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన ఏమో మానవ విశ్లేషణ, మానవ జీవితాలను టైమ్ ఫర్ లాగ్మెన్ అని చెప్పారు. మరి హెబ్రీ పదంలో జ్ఞాపశక్తికి దీనికి చెందినది అని ఈ బ్రూసీ కే వాల్కే గారు చెప్పారు. తర్వాత ఈ జ్ఞానం అనేది సృష్టి కళ మరియు సృష్టిని మన క్రమాన్ని చూసి ఆయనకి ఇష్టానుసారంగా జీవించి జ్ఞాన సాహిత్య లక్షణమైన ఈ గెర్హార్డ్ వాన్ రాడ్ అనే ఆయన గారు చెప్పారండి. ఈ రీతిగా ఇలా చెప్పడం జరిగింది. అర్థమైందండి ఇక్కడ వరకు? నేను మొత్తం జ్ఞాన సాహిత్యం గురించి దాన్ని వివరించాను. ఇప్పుడు జ్ఞాన సాహిత్య చరిత్ర గురించి తెలుసుకుందామండి. అసలు ఇది ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాము. జ్ఞాన సాహిత్య చరిత్ర ఇది కేవలం ఇజ్రాయేల్ మాత్రమే కాదండి, ఇజ్రాయెల్లో పుట్టలేదండి జ్ఞాన సాహిత్యం అనేది. ఇది యాన్షియంట్ వెస్ట్ ఏషియా నాగరికతను కంటే ముఖ్యంగా ఈజిప్ట్, మెస్పటోనియా, కానాన్ ఇలాంటి 3 ప్రదేశాల్లో ఈ జ్ఞాన సాహిత్యం అనేది మనకి అభివృద్ధి చెందిందండి. మనం ఇజ్రాయేల్ ప్రజల్లోని జ్ఞాన సాహిత్యం ఉంది అని అనుకుంటాం, లేదండి. ఇది యాన్షియంట్ వెస్ట్ ఏషియా నాగరికత కంటే ముఖ్యంగా ఈ 3 ప్రదేశాల్లో కూడా ఇది జ్ఞాన సాహిత్యం అనేది బాగా అభివృద్ధి చెందిందండి ఇజ్రాయేల్, కానాను దేశంలో. అయితే వాణిజ్యం, వైద్యం, అంతర్జాతీయ రాజదర్బారులు, సంబంధాలు, విద్య ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం ఏం చేసిందంటే ఇవన్నిటితో పాటు సంబంధాలు, తన చుట్టుపక్కల ఉన్న జ్ఞాన సాంప్రదాయాలతో సంబంధాలు ఏర్పరచుకుందండి. ఈ విధంగా ఏర్పరచుకున్నప్పుడు సొలొమోను కాలంలో
జ్ఞానం అనేది ఏమైందండి, సొలొమోను పరిపాలనలో ఇజ్రాయేల్ పొరుగు దేశాలతో, సొలొమోను రాజు ఉన్నప్పుడు పొరుగు దేశాలతో ఆయన అపూర్ణమైన సంబంధాలు కలిగి ఉండేవాడండి. మీకు తెలుసు కదండి, సొలొమోనుకి 1000 మంది భార్యలు. సో ఆ రీతిగా అతను చుట్టుపక్కల మొత్తం అందరూ రాజకుమార్తెలు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ పొరుగు దేశాలతో కూడా ఇజ్రాయెల్ దేశం అపూర్వమైన సంబంధాలు కలిగి ఉండడం మనం రాజుల గ్రంథంలో చూస్తామండి. మొదటి రాజులు 4వ అధ్యాయము 30 నుంచి 34 ప్రకారం మనం చూస్తే తెలుస్తుందండి. పొరుగు దేశాలతో ఏ విధంగా సొలొమోను సంబంధం పెట్టుకున్న ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారు పెట్టుకున్నారనేది మనకు తెలుస్తుంది. అయితే సొలొమోను జ్ఞానము ఈజిప్టు తూర్పు దేశాలలో బాగా వ్యాప్తి చెందిందండి. ఈజిప్ట్ తూర్పు దేశాల్లో. అయితే ఇది ఇజ్రాయేలు ఒక అంతర్జాతీయ జ్ఞాన ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా ఇజ్రాయేలు పొరుగువారి సంస్కృతి సాహిత్యాల్లో వీరు పాలు పొందినప్పటికీ వీరు దేవుణ్ణి ఆరాధించే విధానంలో మాత్రం అదే స్థితిలో, అంటే వారు ఏ దృఢంగా అలా పాతికిపోయినందువల్ల వారు ఇంకా ప్రత్యేకముగా వారు నిలిచి ఉండడం అనేది దేవుని విషయంలో అక్కడ మనకు కనిపిస్తుందండి. అయితే పురాతన ఇక్కడ వరకు అర్థమైందండి. జ్ఞాన సాహిత్య చరిత్ర ఇది ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఇతర దేశాలు ఏంటండి, ఇతర దేశాల్లో ముఖ్యంగా యాన్షియంట్ వెస్ట్ ఏషియాలో నాగరికత కంటే ముఖ్యంగా 3 దేశాల్లో ఈజిప్టు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి కానాను, మెస్పటోని ఈ దేశాల్లో ఎక్కువగా జ్ఞానం అనేది అభివృద్ధి చెందడం అనేది మనం చూస్తామండి. ఆ రీతిగా అక్కడ జరుగుతూ ఉండగా అక్కడ వాణిజ్యం, విద్య, అంతర్జాతీయ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం పక్కవారితో పక్కవారి సంబంధాలు పెట్టుకోవడం అది ఈ దేశము. అలాగే సొలొమోను కాలంలో ఇజ్రాయేలు అనేక సంబంధాలు ఇతర దేశాలతో కలిగి ఉండడం, ఈయన జ్ఞానం ఈజిప్ట్ మరియు ఇంకా ఏ దేశాలండి, తూర్పు దేశాలు బాగా ప్రాచుర్యం పొందడం, ఇది ఇజ్రాయేలు జ్ఞాన ఉద్యమంలో పాల్గొనడం. అలానే ఇజ్రాయేలు పొరుగు సంస్కృతులతో ఉన్న వారి సాహిత్య రూపాలు పంచుకున్నప్పటికీ వారు ఆరాధించే విషయంలో మాత్రం అదే వారు దృఢంగా ఉండడం వల్ల ఆ విషయంలో వీరు ప్రత్యేకంగా అక్కడ నిలడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ రీతిగా ఇక్కడ చరిత్ర అనేది అర్థమైంది కదండి. నెక్స్ట్ పురాతన ప్రజలు జ్ఞానం అంటే కేవలం మేధోపరమైన జ్ఞానమే కాదు. పురాతన ప్రజలు ఉండేవారు, వారు ఎలా జ్ఞానాన్ని ఉపయోగించుకునేవారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం ఎలా ఉండాలో అనేది, ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత న్యాయాన్ని నిలబెట్టడం, సరిగ్గా పరిపాలన చేయడం, ఆరోగ్యకరమైన కుటుంబాలు పెంపొందించుకోవడం, దేవుళ్ళతో సమాజంతో సమరహస్యంగా జీవించడం, ఇవన్నీ కూడా వారు మేధోపరమైన శక్తి కింద కాదు కానీ ఈ విధాలుగా వీరు అక్కడ కలిగి ఉండడం అనేది మనం చూస్తాం. జ్ఞాన సాహిత్యం బహుశా లిఖిత రూపంలో లేకముందే, అంటే జ్ఞాన సాహిత్యం అనేది రాయకముందే అది రెండు విధాలుగా మనకి మౌఖికంగా ఉండడం అనేది జరిగిందండి. చాలా కాలం ముందే ప్రారంభమైంది. అది ఏ విధాలుగా ప్రారంభమైందంటే ఓరల్ స్టేజ్, రిటర్న్ స్టేజ్ అండి. ఏ స్టేజ్ అండి? ఓరల్, రిటర్న్ స్టేజ్. ఇప్పుడు ఆ రెండింటి గురించి చెప్తున్నాను. అయితే ఓరల్ స్టేజ్ వచ్చినప్పటికీ ప్రజలు కొన్ని మార్గాల ద్వారా ఈ మౌఖిక జ్ఞానాన్ని అందించేవారు. ఏ మార్గాల ద్వారా అంటే సామెతలు, జానపద గీతములు, అలాగే పొడుపు కథలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం, పెద్దలు యువతకు తెలపడం, ఈ సూక్తులు మౌఖికంగా ఉండేవండి. ఏ విధంగానండి? మౌఖికంగా ఓరల్గా. ఏ విధంగా ఉండేదంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారు పిల్లలకి చెప్పడం, ఈ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం, పెద్దలేమో యువతకి చెప్పడం, తర్వాత సామెతలు, జానపద సూక్తులు, పొడుపు కథలు ఇవన్నీ ఇందులో ఉండేవండి. ఇది ఓరల్ స్టేజ్ అని పిలుస్తారు. రిటర్న్ లిఖిత రూపంలో ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 3000
200 క్రీస్తు పూర్వంలో ఈ లిఖిత రూపం స్టార్ట్ అయింది. లేఖలు రాయడం అనేది ప్రారంభించారండి. అయితే పురాతన లేఖనాలు కూడా ఉన్నాయండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈజిప్ట్, సుమేర్, మెస్పటోనియా అండ్ మూడోది ఖానాన్. ఈ 3 అతి పురాతనమైన లిఖిత రూపాల జ్ఞాన సాహిత్యాలు లభించాయండి. కొన్ని ఏమో పాఠకులు, అధికారులు ద్వారా కొంతమంది పాఠకులు ఉపయోగించడం అనేది జరిగింది. ఈ విధంగా అక్కడ పురాతన జ్ఞానం అనేది ఎలా ఉపయోగించేవారండి? ఒకటి ఓరల్ స్టేజ్, రిటర్న్ స్టేజ్. పురాతన కాలంలో జ్ఞానాన్ని వారు ఓన్లీ జీవితంలో ఎలా నేర్చుకో, తెలివైన నిర్ణయాలు, సరిగ్గా పరిపాలించడం, ఇలాంటివన్నీ కూడా, ఆరోగ్యకరమైన కుటుంబం, దేవుళ్ళతో, సమాజంతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకునేవారు. మనం లిఖిత రూపంలో లేకముందే ఈ జ్ఞాన సాహిత్యం అనే 2 రూపాలు ఉంది. ఓరల్ అంటే ఏంటంటే చెప్పడం, పిల్లలు పెద్దలకి చెప్పడం, పెద్దలు యూత్కి చెప్పడం, తర్వాత పొడుపు కథలు ఉండడం, తర్వాత సామెతలు ఉండడం, జానపద సూక్తులు, ఇవన్నీ ఉండేవి. రిటర్న్ స్టేజ్ వచ్చినప్పటికీ కూడా సేమ్ అంతే. ఇది క్రీస్తు పూర్వం 3200 క్రీస్తు పూర్వంలో ఈ రాయడం స్టార్ట్ చేశారు. ఈ పురాతన లిఖిత రూపాలు దొరికినాయి ఎక్కడంటే 3 దేశాలు, ఈజిప్టు, మెస్పటోనియా, కానాన్లో దొరికిన అయితే మిగతా చాలా వరకు గ్రంథాలన్నీ కూడా, మిగతా జ్ఞాన సాహిత్యాలన్నీ కూడా కొన్ని పాఠాల్లో అధికారుల ద్వారా అవి ఉపయోగపడ్డాయండి. ఇలా ఈ రీతిగా మనకు అర్థమైంది కదండి 2 విధాలుగా. నెక్స్ట్, ప్రాచీన ఇజ్రాయేలు జ్ఞానం యొక్క అభివృద్ధి. ప్రాచీన ఇజ్రాయేలు జ్ఞానమును ఎలా అభివృద్ధి చేసుకునేవారంటే, వారు విదేశ జ్ఞానాన్ని కానీ విదేశ పద్ధతులు కానీ వీరు ఆచరించేవారు కాదండి. దానికి బదులుగా ఒక సాధారణమైన రూపాలను తీసుకుని వారు ఒక దైవ శాస్త్రపరమైన పునాది సృష్టించడం అనేది జరిగింది. అది ఏంటో ఇప్పుడు చెప్పుకుందామండి. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, ఈ 3 దశ, 4వ దశ, 5వ దశ, మొత్తం 5 దశలు అనేది వీరు ప్రాచీన ఇజ్రాయేల్ ప్రజలు అనేది వారు జ్ఞానం యొక్క అభివృద్ధి అనేది ఆ రీతిగా చేసుకున్నారండి. అది మొట్టమొదటి దశ వచ్చి కుటుంబ దశ. ఇది ఏంటంటే స్వామ్య కాలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే పెద్దలు పిల్లలకు చెప్తారండి దైవ భయము, న్యాయం గురించి, అలానే నిజాయితీ, గౌరవము, కష్టపడ్డము, అలాగే న్యాయం, నిజాయితీ, గౌరవం, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇది చాలా వరకు మౌఖికంగానే ఉండేదండి. నెక్స్ట్ 2వ దశ వచ్చినప్పటికీ గోత్ర దశ. ఇది న్యాయపతుల కాలంలో, అంటే ఇందే గ్రామ పెద్దలు అనేవారు చెప్పేవారండి. ఏ విధంగా అంటే సామాజిక న్యాయం గురించి, తర్వాత వివాద పరిష్కారం గురించి, 3వది నైతిక ప్రవక్తన గురించి, సామెతలు, అదేవిధంగా బహిరంగంగా బోధించడం వల్ల జ్ఞానం వ్యాప్తి చెందేదండి. ఈ విధంగా 2వ దశ. 3వ దశ వచ్చి రాజరికం. జ్ఞానం అంటే దీని ఐక్య రాచరికం అని పిలుస్తారు. ఇది దావీదు, సొలొమోను కాలంలో జరిగిందండి. జ్ఞానం వర్ధిల్లింది. సొలొమోను అనేక పుస్తకాలు రాశాడు, ముఖ్యంగా ప్రకృతి గురించి రాశాడండి. ఈయన జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఇతరులు కూడా వినడానికి వచ్చేవారండి. రాజదర్బారు అనేక జ్ఞానాభ్యాసానికి కేంద్రంగా మారిందండి. అయితే 4వ దశ లేఖలు జ్ఞానం. ఇది వృత్తిపరంగా లేఖలు స్వయంగా జ్ఞానశోక్తులను భద్రపరిచారండి. ఏ విధంగా అంటే సామెతలు సంకలనం చేశారు, తర్వాత బోధన సామగ్రిని రూపొందించారు, భవిష్యత్తు నాయకులకు బోధించారు, ఇజ్రాయేల్ సాంప్రదాయాలను పరీక్షించారు. ఈ విధంగా వీరు జరిగించారండి 4వ దశలో. 5వ దశ వచ్చి యోబు అండ్ ప్రసంగి పుస్తకం. మనం ఇటు సైడ్ యాన్షియంట్ వెస్ట్ ఏషియా వారి పద్ధతులు, వారి జ్ఞానము, ఇజ్రాయేల్ జ్ఞానం చూస్తే, ఈ యాన్షియంట్ ఏషియా వారు ఏంటంటే వీరు జీవితంలో విజయం సాధించాలని చూస్తారు. ఇటువైపు దేవుడి నిబంధనను ఇజ్రాయేల్ జ్ఞానం వారైతే దేవుని నిబంధనను వారు పాటించాలనుకుంటారు. ఇక్కడ మానవ విలువలకి, లేకపోతే మానవ హక్కులకి ఇక్కడ ప్రాధాన్యత చేస్తే, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఉండడమే జ్ఞానముకు మూలమని ఇది ఇజ్రాయేల్ జ్ఞానం అండి. 3వది
తరచుగా అనేక దేవతలను ఇక్కడ వెంబడిస్తుంటే ఇక్కడ ఇజ్రాయేలు జ్ఞానం మాత్రం ఒక దేవుడైన యెహోవాను మాత్రమే వారు సేవించేవారు. నెక్స్ట్ అభివృద్ధి అన్ని జ్ఞానము ద్వారా సమృద్ధి వీరికి వస్తే ఇక్కడ దేవుని దగ్గర నుండి జ్ఞానం అనేది ఏమవుతుందండి, నమ్మకమైన జీవితాన్ని ఇస్తుందని వీరి జ్ఞానము. ఇక్కడ ప్రవక్తలు శాస్త్రులు ప్రధానంగా రాజులు శాస్త్రులు బోధించేవారు. ఎక్కడైతే కుటుంబ రాజులు అలాగే ప్రవక్తలు నిబంధన బోధనలు ఇవన్నీ కూడా ఇజ్రాయేలు జ్ఞానంలో ఇలా డిఫరెన్స్. ఇది 5వ సూక్తి ప్రవాస మరియు ప్రవాసనంతర జ్ఞానం అని 5వ దశను అంటారు, లేఖలో జ్ఞానం అంటారు. నెక్స్ట్ 3వ దశ రాజరిక న్యాయం. మొదటిది కుటుంబ జ్ఞానం, గోత్ర జ్ఞానం, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ హెబ్రీ పోయట్రీ గురించి నేర్చుకుందామండి. మనం హెబ్రీ పోయట్రీ గురించి నేర్చుకుంటే ఈ హెబ్రీ పోయట్రీ అనేది హెబ్రూ కవిత్వం అంటారు. ఈ హెబ్రూ కవిత్వానికే జ్ఞాన సాహిత్యానికి ఒక సన్నిహిత సంబంధం ఉందండి. ఎందుకంటే చాలా బైబిల్ గ్రంథాలు చూస్తే హెబ్రీ భాషలోనే ఉన్నాయండి. సో ఈ విధంగా ప్రాచీన హెబ్రూ విషయం మనం అమెరికన్స్ చూస్తే వీరు ప్రాసలు ఛందస్సులు ఆధారపై కవిత్వం అనేది బాగా సుపరిచితం అవుతాయి. అయితే ఈ ప్రాచీన విషయం హెబ్రూ విషయంకి వస్తే ఇక్కడ మాత్రం ప్రసలు అనేవి యూజ్ చేయకుండా వాటి మీద ఆధారపడకుండా సమాంతరత అంటే పెరాలిజం అనేది ఇక్కడ భావనపై ఆధారపడి ఉంటుందండి. సమాంతరత అని అంటారు, దీని మీద ఆధారపడి ఉంటుంది. అయితే హెబ్రూ కవిత్వం అనేది 12వ శతాబ్దంలో ఇబెన్ ఎజ్రా అండ్ 13వ శతాబ్దంలో కిమ్చి అనే వీళ్ళిద్దరూ కూడా అక్కడ గుర్తించారండి. అయితే 1753 నాటి కాలంలో మాత్రం రోబర్ట్ లోత్ అని ఈయన ఏం చేశారంటే దాన్ని ఇంకా స్పష్టంగా అక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందండి. ఈ రీతిగా ఉండగా హెబ్రీ కవిత్వం అనేది ప్రాచీన పశ్చిమ ఆసియా యొక్క సమృద్ధమైన కవిత్వ సాహిత్యపు నెలల్లో పాతుకుపోయిందండి. ఇజ్రాయెల్ పాలస్తీనా కాలంలో అయితే ఈ ఏడబ్ల్యూ అనేది లేటుగా రావడం వల్ల అక్కడ ఆలస్యంగా ప్రవేశించడం వల్ల కాబట్టి దేని మీద ఏ మీద మాత్రమే ఇది కవిత్వ సాహిత్యం అనేది ప్రభావితం జరిగిందండి. నెక్స్ట్ హెబ్రీ కవిత్వ రకాలు ఏంటండి? హెబ్రీ కవిత్వ రకాలు 5 రకాలండి. ఈ 5 రకాల గురించి నేర్చుకుందాం. అర్థమైందండి హెబ్రీ పోయట్రీ గురించి. హెబ్రీ పోయట్రీ అనేది జ్ఞాన సాహిత్యానికి రెండింటికి ఒక సంబంధం ఉంది. ఎందుకంటే ఎక్కువ గ్రంథాలు ఈ హెబ్రీ భాషలోనే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ గ్రంథాలు అనేవి అమెరికన్స్ అనేవి ప్రాసులు ఛందస్సులు ఇవి అన్నీ సుపరిచితంగా వాడతారు. అయితే ప్రాచీన విషయంకి వస్తే ఇక్కడ సమాంతరత అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 12వ శతాబ్దంలో ఇబెన్ ఎజ్రా గారు, 13వ శతాబ్దంలో కిమ్చి ఈయన ఇద్దరు కూడా గుర్తించారు. అయితే 1753 నాటి కాలంలో అయితే రోబర్ట్ లోత్ అనే ఆయన ఏం చేశారంటే వాటిని ఇంకను స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రాచీన హెబ్రూ కవిత్వంలో వీటి మీద ఆధారపడి సమృద్ధమైన కవిత్వ సాహిత్యపు నెలలో పాతుకుపోయింది. ఈ ఇజ్రా పాలస్తీనా ఈ రెండు కూడా నెలల్లోకి మరియు ఏడబ్ల్యూ మీద ప్రభావితమైంది దాని కవిత్వ సాహిత్య రూపంలో. సో ఈ రీతిగా ఇక్కడ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు హెబ్రీ కవిత్వ రకాలు 5 ప్రధాన రకాలు ఉన్నాయండి. అదే గేయ కవిత్వము, నీతి బోధన కవిత్వము, నెక్స్ట్ నాటకాల కవిత్వము, ఇంకోటి ప్రవచనాత్మక, తర్వాత శోక గీత కవిత్వం. ఇవన్నీ మొత్తం 5 అండి. ఈ 5 రకాలు ఇప్పుడు చెప్తున్నాను. హెబ్రీ కవిత్వ రకాలండి. 5 కవిత్వ రకాలు ఉన్నాయి. ఇవి చెప్పిన తర్వాత వాటి లక్షణాలు మనం నేర్చుకుని నెక్స్ట్ మనం సింపుల్గా త్వరగా చెప్పేసుకుందాం ఇంపార్టెంట్ పాయింట్స్.
గేయ కవిత్వం అంటే మొదటి సంగీతంలో దీన్ని పాటగా పాడినది రూపొందింపబడ్డాయండి. అంటే ఒక పాటగా ఏదైతే రూపొందింపబడ్డాయో వాటిని కీర్తనలు అంటారో దాన్ని గేయ కవిత్వం అని పిలుస్తారండి. మరి నీతి బోధన కవిత్వం అంటే ఏంటంటే ప్రజలు ఎలా జీవించాలో, వారు ఎలా నేర్చుకోవాలో, వారు ఎలా ఉద్దేశిస్తున్నారు, ఉద్దేశాలు ఉంటాయో వీటన్నిటిని సామెతలు, ప్రసంగి అని పిలుస్తారండి. మరి నాటకాల కవిత్వం అంటే ఒక ప్రతి ఒక్క సంభాషణ, అలాగే వారి విభిన్నమైన ఆలోచనలు తెలిస్తే జ్ఞానము, వారి ఆలోచనలు ఏకాభిప్రాయాల ద్వారా ఆలోచన సత్యాన్ని తెలియచేస్తాయి. ఇవే యోబు గ్రంథం అని పిలుస్తారండి. మరి ప్రవచనాత్మక కవిత్వం అంటే అదేంటంటే 6 గ్రంథాల తర్వాత మరియు యెషయా గ్రంథం మరికొన్ని గ్రంథాల్లో ఉంటాయండి. నెక్స్ట్ శోక గీత కవిత్వం అంటే మానవ దుఃఖము మరియు మానవ శోకాన్ని సూచిస్తుందండి. ఇది ఏంటంటే విలాప వాక్యాలు అన్నమాట. అర్థమైందండి. ఇవి 5 రకాల కవిత్వాలు. అంటే ఈ కవిత్వాల శోక కవిత్వాలు, ప్రవచనాత్మక, అలాగ నాటకాల, నీతి బోధన, అలానే గేయ కవిత్వం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ హెబ్రూ కవిత్వ లక్షణాలు. ఇప్పుడు ఇందాక రకాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు లక్షణాలు నేర్చుకుందాం. ఫస్ట్ది సమాంతరత అంటే పెరాలిజం. ఈ సమాంతరత అనేది ఒక పద్ధతి అండి. ఇది కవిత్వ రూపంలో ఉపయోగించే ఒక పద్ధతి. ఇది హెబ్రూ కవిత్వానికి పునాది వంటిదండి. ఈ హెబ్రూ కవిత్వానికి ఈ సమాంతరత అనేది ఒక పునాది కింద ఇది సమాంతరతను ఉంటుందండి. ఇందులో మొదటి పంక్తిలోని ఒక ముఖ్య పదం లేదా భావం రెండవ పంక్తిలో పునర్వితమై ఉంటుందండి. నెక్స్ట్ తరచుగా రెండవ పంక్తిలో ఆ భావ మరింత బలమైన రీతిలో వ్యక్తీకరించడం అనేది ఇక్కడ అర్థమవుతుందండి. ఈ రీతిగా సమాంతరత విషయంలో మనకు అర్థమైంది కదా. ఇందులో లోతనే దీని ఆలోచనలు, సంయుక్తులను సాధించే ఒక విధంగా నిర్వహించిందండి. అదే 3 రకాలుగా. ఇందులో 3 ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పర్యాపద సమాంతరత, వ్యతిరేక పద సమాంతరత, సంశ్లేషణాత్మక సమాంతరత. ఈ 3 విధాలుగా ఈ హెబ్రూ కవిత్వ లక్షణాలండి. అయితే ఈ పర్యాపద సమాంతరత అంటే ఏంటి అంటే పదబంధం అనేది పర్యాపదంలో పునర్వితం చేయబడిందండి. అంటే పదబంధంలోని రెండవ భాగం మొదటి పంక్తికి ప్రతిబింబిస్తుంది. ఉదాహరణ కీర్తనలండి. నెక్స్ట్ వ్యతిరేకత అంటే దేన్నైతే వ్యతిరేకిస్తుందో లేకపోతే ఆ వ్యతిరేకతను వ్యతిరేకించేదాన్ని ఏదైనా విధంలో రెండవ భాగం విరుద్ధమైన పత్రికల ఆలోచన ద్వారా వ్యతిరేకత అనేది ఇక్కడ ఆలోచన వ్యక్తపరుస్తుందండి. ఉదాహరణ సామెతలు, కీర్తనలు. సంశ్లేషణాత్మక సమాంతరత అంటే ఏంటంటే ఇది ఆలోచన యొక్క ప్రగతిశీల ప్రవాహం అండి. అంటే దీనిలో రెండోది లేదా తర్వాత పంక్తులు మొదటి దానికి ఒకటిని జోడిస్తే దాన్ని వివరిస్తాయండి. ఉదాహరణ కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, 23-6, 19వ అధ్యాయం 10వ వచనం. ఈ రీతిగా ముందుదైతే సామెతల కీర్తనలో మనం చదివితే అర్థమవుతుందండి. అది ఈ రీతిగా ఈ లోతు అనే దాంట్లో మనకి ఈ సమాంతరత తర్వాత లక్షణాలు హెబ్రీ కవిత్వ లక్షణాల్లో ఉన్నాయండి. నెక్స్ట్ 3వది ఎకోస్ట్రిక్ కవిత్వం అండి. ఇదేంటంటే కొన్ని గ్రంథాల్లో చూస్తామన్నమాట. ఇది అక్షరాల వాటి సాధారణ క్రమంలో కవిత క్రమంలో అమర్చిన కవితలండి. ఇవి ఎక్కువగా బబిలోనియన్ సాహిత్యము, అలానే సిరియన్లు, అరబ్బులు కవిత్వాలు ఇవి ఎక్కువగా యాక్రోస్టిక్ కవిత్వాలు అనేవి కనిపిస్తాయండి. నెక్స్ట్ కైజిమ్ ఇది ఏంటంటే పునర్వతానికి సంబంధించిన ఒక ప్రత్యేక రూపం అండి. ఇది 1 లేదా అంతకంటే ఎక్కువ పద్య పదాల్లో పదాల అమరికను సూచిస్తుండేది. ఇది కూడా ఎగ్జాంపుల్ కీర్తన 8వ అధ్యాయం 1-9 వచనాలండి. ఇది పునర్వితానికి సంబంధించిన ఒక కైజిక్. నెక్స్ట్ ఛందస్సు. ఈ పద్య పదాలు ఒకదానికొకటి ఎలా వర్తిస్తాయో దాన్ని గమనించి దాన్ని అర్థం చేసుకుని కవిత్వం చదివేటప్పుడు మనం ఒత్తిళ్ళు అనేది ఉపయోగించాలండి, స్ట్రెస్ ఉంచాలి. అయితే హెబ్రూ కవిత్వంలో సాధారణంగా
ఈ హెబ్రీ కవిత్వం సాధారణంగా ఈ ఛందస్సు అనేది 3+3 అని చెప్పబడుతుంది. ఇది ఒక ఏషియా మరియు సామెతల గ్రంథంలో కనిపిస్తుందండి. 3+3 అనే ఒక ఛందస్సులో ఈ హెబ్రీ కవిత్వంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఏషియా సామెతలో ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే మొదటి పదంలో 3 ఒత్తిళ్ళు, రెండో పదంలో 3 ఒత్తిళ్ళు ఉంటే ఈ విలాప వాక్యాలు 2+2 అనే విధానం ఉపయోగించబడిందండి. కీర్తనలో 2+2+2 3+2 అనేది కూడా ఇక్కడ 2 విధాలుగా కూడా కనిపిస్తుందండి ఈ ఛందస్సులో. అర్థమైందండి. నెక్స్ట్ 5వది సెల. ఏంటంటే 5వది సెల. ఈ సెల అనేది ఒక దైవిక పదం. ఇందాక కైజిక్ అనేది పునరావృతక పదం అని అనుకున్నాం. ఆ రీతిగా ఈ సెల అనేది ఏంటంటే దైవిక పద్యం అన్నమాట. అంటే నెఫ్టజియంట్ దీనిని సంగీత విరమంగా అనువదిస్తాడు. వీటిని సాధారణ పాటలలో ఉపయోగిస్తారు. ఈ సెల అనేది సెల ద్వారా ఒక రకమైన అనుభవం నుంచి మరొక రకమైన అనుభవంలోకి భావనపూర్వకంగా పునరావృతం చేయబడుతుంది. ఇది కొన్నిసార్లు ఇందులో కొన్ని భావోద్వేగాలు ఏమున్నాయంటే వ్యతిరేకపరుస్తున్నాయి. అందువల్ల ఇది పరివర్తన జరుగుతుందండి. దీని విషయంలో సెల విషయంలో ఇది దైవ పద్యం అన్నమాట. నెక్స్ట్ ఉపమా అలంకారం అండి. ఇదేంటంటే విభిన్నమైన ఉంటాయండి. విభిన్నమైన పదాలు, విభిన్నమైన సారూష్యత ఉన్న 2 విషయాలు మధ్య పోలిక. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే నా గుండె మైనమైపోయింది. ఇది అక్కడండి కీర్తన గ్రంథంలో ఉంటుంది 22:14. ఈ పదంలో ఉన్న 2 విషయాల మధ్య పోలికనే ఉపమాన అంటే విభిన్నంగా ఉంటాయండి. దాన్నే ఉపమాన కవిత్వం అంటారు. నెక్స్ట్ రూపకాలంకారం అంటారండి. ఇదేంటంటే ఇది విభిన్నమైనగానే ఉంటుంది. చారిత్రాత్మక పద్యం అనే 2 విషయాల్లో ఉంటాయండి. ఇది సింహపు పిల్లలు, యోధా సింహపు పిల్ల అంటే ఆదికాండం 49:9 వచనంలో ఇది అలంకారం. ఉపమా అలంకారంలో ఏది ఉంటుందండి, నా హృదయం మైనమైపోయిందని. ఇక్కడ యోధా సింహపు పిల్లలని ఉంటుంది. ఇది రూపకాలంకారం. నెక్స్ట్ మానవీకరణ అంటే ఇక్కడ చెట్లు అనేవి చప్పట్లు కొట్టును. అంటే వాక్యం చూడండి, పొలములో చెట్లన్నీ చప్పట్లు కొట్టును అంటే యెషయా గ్రంథంలో మనకి 55:12 వచనంలో తెలుస్తాయండి. దీన్ని మానవీకరణ అని అంటారు. మానవీకరణ, రూపాలంకరణ, ఉపమాలంకరణ, సెల, ఛందస్సు, కైజిమ్ మీరు ఇంకా వీటిని ఏమంటారండి అకోస్ట్రిక్ కవిత్వాలు, అలానే లోతులో 3 పదాలు, సమాంతరత, ఇవన్నీ కూడా లక్షణాలు, హెబ్రీ కవిత్వ లక్షణాలండి. నెక్స్ట్ మానవ రూపకల్పన, జంతువు రూపకల్పన. మానవ రూపకల్పన అంటే ఏదైనా శారీరక అంశాలు కానీ ఒక వ్యక్తి యొక్క దేవుని పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా దాన్ని పోల్చిన దాన్ని ఏమంటారంటే మానవ రూపకల్పన అంటారు. అంటే యెహోవా నీ కుడి చెయ్యి శక్తి యందు మహిమ గలది అంటే ఇది నిర్గమకాండం 15:6 వచనం అండి. నెక్స్ట్ జంతువు రూపకల్పన. దీన్ని ఏమంటారంటే జంతువుల్లో లేదా ఒక జంతువు భాగాలను మనం అమర్చి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంచేదాన్ని ఏమంటారంటే పోల్చడాన్నే జంతువు రూపకల్పన అంటారు. ఎగ్జాంపుల్ నేను సింహము వలె ఉందును అని ఉంటుంది కదండి. ఇది హోషియా గ్రంథం 5:14 వచనం అండి. ఈ విధంగా అర్థమైంది కదండి హెబ్రీ లక్షణాలు, హెబ్రీ కవిత్వ లక్షణాలు. అంటే నేను సింహము వలె ఉందును అనే పదం ఏ గ్రంథం అండి, హోషియా గ్రంథం. అలానే యెహోవా నా కుడి చేయి శక్తి మహిమ గల, నీ కుడి చేయి శక్తి యందు మహిమ గలది, ఇది నిర్గమకాండము. అలాగే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా చక్కగా హెబ్రీ పదం కదండి. మరి ఇంతవరకు దేవుడు చక్కటి ఈ వివరణలు అన్నీ మీకు అర్థమైనాయి కదండి.
మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొంచెం మ్యాటర్ ఉందండి, అది రేపు చెప్తాను. యోబు గురించి, అలానే ప్రసంగి, కీర్తనలు, సామెతలు, వీటన్నిటి గురించి వివరించుకుందాం. అంతవరకు కూడా ప్రైజ్ లార్డ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు క్లాస్లో మనము ఇంకా నేర్చుకుందాం మంచి విషయాలు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రేపు చెప్తానండి. మరి ఇక్కడ వరకు కూడా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. విజ్డమ్ లిటరేచర్ అంటే జ్ఞాన సాహిత్యము, ఇంకా చాలా మ్యాటర్ ఉంటుందండి. నేను జస్ట్ అలా పైన చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ మంచిగా నేర్చుకుందాము. రేపు చెప్తాను. అంతవరకు కూడా మీ అందరికీ ప్రైజ్ లార్డ్.